భారతదేశం జనవరి 26ను యాదృచ్ఛికంగా ఎంచుకోలేదని మీకు తెలుసా? ఆ తేదీ మర్చిపోయిన స్వాతంత్ర ప్రతిజ్ఞను గణతంత్ర భారత జననంతో అనుసంధానిస్తుందని మీకు తెలుసా? రిపబ్లిక్ డేను ఆగస్టు 15న ఎందుకు పెట్టలేదు? 1930 జనవరి 26న భారత భవిష్యత్తును మార్చినది ఏమిటి? రాజ్యాంగానికి జనవరి 26నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ఎంచుకున్నారు? స్వాతంత్ర దినానికి ముందే రిపబ్లిక్ డే ఆలోచన వచ్చిందా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1930 జనవరి 26న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారత్ ఇక బ్రిటిష్ సామ్రాజ్యానికి లోబడి ఉండదని ప్రకటించి పూర్ణ స్వరాజ్యం అనే చారిత్రాత్మక తీర్మానం తీసుకుంది. ఆ రోజు నుంచే ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర దినంగా దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. అసలు రాజకీయ స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ భారత నాయకులు ఒక విషయం గుర్తుపెట్టుకున్నారు. దేశం స్వేచ్ఛను మొదట ప్రకటించిన రోజు జనవరి 26నే. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో తయారైన రాజ్యాంగాన్ని యాదృచ్ఛిక తేదీని కాకుండా 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. అలా భారతదేశం బ్రిటిష్ పాలన నుండి మాత్రమే కాదు, తన స్వంత చట్టం కింద స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది. ఇది మీకు కొత్తగా అనిపిస్తే ఈ పోస్ట్ను లైక్ చేసి షేర్ చేయండి. భారతదేశం నిజమైన చరిత్రను ప్రేమించేవారైతే జై భారత్ అని కామెంట్ చేయండి.